9 వేస్తాము, డిసెంబర్ 3 వేస్తాము, సోనియా గాంధీ గారి బర్త్డే రోజు వేస్తాము. ఇవన్నీ మీరు చెప్పబట్టే మేము అడుగుతున్నాం అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఆన్సర్ కాబట్టి సరే దాని గురించి నెక్స్ట్ మాట్లాడు. సో రాజు గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 420 పేరుతో ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు. దాని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. అంటే మనం గతంలో మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే దాని మీద పెద్దగా లోతుగా పోవద్దు, విశ్లేషణ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇప్పటికీ దాదాపుగా నెల రోజులు కావచ్చింది. అయితే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లోనే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు పెట్టారో ప్రజాపాలన అభయహస్తం అని, దానికి సంబంధించి చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఒక క్లారిఫికేషన్ లేదు దాంట్లో కూడా. ఏంటంటే ఇప్పుడు గృహజ్యోతి అనే పథకం ఉంది. దీంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని పెట్టారు, కానీ అది టెనెంట్స్కి అంటే రెంటల్ ఉన్న వాళ్ళకి, రెంట్ హౌజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా లేదా అని ఇప్పటివరకు క్లారిటీ లేదు. అట్లా ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కాలంలో కూడా నేను అప్లికేషన్లో చూశాను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 250 గజాలని ఉంది, కానీ ఉద్యమకారులకు 250 గజాలని లేదు. కావాలంటే మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ తెచ్చుకొని చూడండి. అమరవీరుల కుటుంబాలకు 250 గజాలు అని వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా చెప్పిన విషయాలు ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇస్తామని చెప్పారు. కానీ అప్లికేషన్లో ఆ విషయం లేదు. మీరు కావాలంటే ప్లీజ్ చెక్అవుట్ వన్స్. అది లేదు, క్లారిటీ లేదు. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫస్ట్ ఏమో ఈ సొంత జాగా ఉన్న వారికి మేము 5 లక్షల రూపాయలు ఇస్తాం కట్టుకోవడానికి అని చెప్పారు. కానీ ఆ కాలంలో మాత్రం అది క్లారిఫికేషన్ దాంట్లో కూడా లేదు. అంటే ఇల్లు లేని వాళ్ళకు, జాగా లేని వాళ్ళకు జాగాతో పాటు 5 లక్షలు ఇస్తారా, లేకపోతే జాగా ఇస్తారా, ఏం చేస్తారా అనేది కూడా దాంట్లో క్లారిటీ లేదు. తర్వాత ఈ మహాలక్ష్మికి సంబంధించిన దాంట్లో కూడా 500కే సిలిండర్ అని చెప్పారు. ఈ 500కే సిలిండర్ అనే విషయంలో కూడా గృహజ్యోతి వచ్చిన వాళ్ళకు మహాలక్ష్మి వర్తిస్తుందా లేదా, లేకపోతే ఒకవేళ మహాలక్ష్మి స్కీమ్లో లేడీ పేరు మీదనే సిలిండర్ ఉంటే వాళ్ళకు 500కి సిలిండర్ ఇస్తారా, ఇట్లా అనేక రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీంట్లో, అంటే దాదాపుగా ఇప్పటికే నాకు తెలిసి 57 లక్షల అభయహస్తం కింద దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి జనవరి 6వ తారీఖు లాస్ట్ డేట్ వరకు ఇంకా చాలా వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి దాదాపుగా అనుకుంటున్నా నేను 1 కోటి వరకు కూడా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే దీంట్లో క్లారిఫికేషన్ లేదు. చాలా చాలా కాలమ్స్లలో ఏ కాలం ఎట్లా నింపాలి, ఇది ఒకవేళ ఇది ఇస్తే అది ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ జనాలలో చాలా ఉంది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. చాలా సందర్భాల్లో ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా జర్నలిస్టులు చాలామంది మిత్రులు అడిగారు, సార్ ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగినప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, సీఎం గారు కానీ బాధ్యతాయుతంగా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం అంటే ఇది మేము చేయబోతున్నాం, ఇట్లా చేయబోతున్నాం అని క్లారిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ పరిస్థితి ఎట్లా తయారైందంటే, మీరు గమనించరు లేదు, నేను చూసిన ఎవరన్నా జర్నలిస్టు ఈ ఒక ఫలానా ప్రశ్న వేసి ఇది ఎట్లా చేయబోతున్నారు మీరు అంటే, ఏం చేద్దామో మీరే చెప్పండి, దాని మీద ఎట్లా చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటే గవర్నమెంట్కి ఒక క్లారిఫికేషన్ లేదు. అంటే వాళ్ళు ఏదో జనాలని నమ్మించి ఏదో చేద్దామనే ఉద్దేశంతో చేసిన తప్ప వాళ్ళకు ఈ స్కీమ్ని ఈ రకంగా చేయాలి, ఇట్లా చేస్తే ప్రజలకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనే కనపడతా ఉంది. ఇంకొకటి, ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఈ అప్లికేషన్లలో ఉన్నటువంటి దాంట్లోనే 6 గ్యారంటీలలోనే ఇంకా 5 కూడా లేవు. దాంట్లో యువ వికాసం అనే కాలమే లేదు దాంట్లో. తర్వాత ఈ మహాలక్ష్మి దాంట్లో కూడా 500కే సిలిండర్ ఉంది. తర్వాత 2500 అనే మహిళలకు ప్రతి నెల భృతి అని ఉంది. ఈ 2500 కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎవరు దానికి ఎలిజిబుల్ ఆ విషయం కూడా చెప్పలేదు. అంటే ఒకవేళ ఈ ఇప్పుడు వస్తున్నటువంటి 2016 పెన్షన్, తర్వాత 3000 పెన్షన్ ఎవరైతే వికలాంగులకు వస్తుందో వాళ్ళకు కూడా ఈ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ 2500 వస్తుందా లేదా అనే క్లారిఫికేషన్ కూడా లేదు. సో ఇట్లా
ఈ గ్యారంటీల మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నవి. ఇక్కడ క్వశ్చన్ రాజు, అంటే గవర్నమెంట్ పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి, కొత్త వాళ్ళకి చేరుకోవడం కోసం అది ఓన్లీ ఏ విషయంలో చెప్పారు? రైతు బంధు విషయంలో, అన్ని విషయాల్లో, రైతు బంధు పెన్షన్ విషయంలోనే చెప్పారు. పెన్షన్ విషయంలో సరే, ఇందిరమ్మ ఇళ్ళు అవన్నీ అంటే గతంలో లేదు కదా, ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి దాన్ని ఎట్లా స్క్రూటినీ చేస్తారు ఏంటి? ఇంకొకటి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు గతంలో నెరవేర్చక టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు గతంలో కొన్ని 2 BHK డిగ్నిటీ హోమ్స్ అనేవి కట్టి ఉన్నారు. కానీ ఎన్నికల సందర్భంగా హడావిడిగా వాళ్లకు కీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అది ఫెయిల్ అయింది. వాటి విషయంలో కూడా కాంట్రాక్టర్లు బాహాటంగా చెప్పారు ఏమని, మేము దాంట్లో కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉన్నవి, అవి చేయాలంటే మాకు ఇంకా ఒక హోమ్కి సంబంధించి 1 lakh rupees ఎక్స్ట్రా మాకు ఖర్చు అవుతా ఉంది, గవర్నమెంట్ ఇస్తేనే మేము ఆ పనులు చేస్తామని. అది కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. అంటే ఎవరికైతే మంజూరు అయినాయో వచ్చినాయో వాళ్ళకు డ్రా సిస్టంలో తీసిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అని తెలిసిన తర్వాత వాళ్ళకు ఆ పత్రం కూడా ఇచ్చారు, ఏది వాళ్ళకి వచ్చినటువంటి పత్రం కూడా ఇచ్చారు. కానీ దాంట్లో ఉన్నటువంటి పనులు చేయలేక కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సీఎం గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమని, మేము తెలంగాణ రాష్ట్రం అంటే బంగారు తెలంగాణ అనుకొని లంకె బిందెలు నిండుగా ఉన్నాయి అనుకొని మేము అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకే తెలిసింది, వచ్చిన తర్వాత ఈ అదే 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 చెప్తున్నా ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కి సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ నేను ఒకటి మాట్లాడుతున్న లీడర్షిప్ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు. అదే చెప్పేది వినకపోతే ఏమర్థం అవుతుంది, చెప్పకపోతే ఇప్పుడు అరే ఆయన అనేది కూడా అదే రేవంత్ రెడ్డి గారు చెప్పేది మీరు సరిగ్గా చెప్తున్నా. గవర్నమెంట్ లోకి వచ్చిన కొత్తలో మేము లంక బిందెలు అనుకొని ప్రభుత్వ ఖజానా అనుకొని వచ్చాము కానీ తర్వాత చూస్తే మొత్తం అప్పులే ఉన్నాయి. లంక బిందెలు అనుకుంటున్నారేమో మీరు, లంక బిందెలు కాదు కదా, ఇత్తడి బిందెలు కూడా లేవు అదే రకంగా కాంటెక్స్ట్ లో మీరు చెప్తున్నారు చూడండి. అందుకే మేడం మొదలే అంటే ఒకటి మేడం ఇందాక అన్నగారు చెప్పినట్టు ఏదో విమర్శలు చేయడం అని కాదు, కానీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ అప్పులు ఆస్తులు అన్ని లెక్కలు తీసి 6,71,00,00,000 అప్పులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇక మేము ఇచ్చిన గ్యారంటీలు ఏవి కూడా చేసే పరిస్థితి లేదయ్యా అని చెప్పేసి వాళ్ళు మొదలే కాడెత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి మీకు ఈ పరిస్థితి ముందే తెలియదా? మీ దగ్గర యంత్రాంగం ఉంది కదా, మీరు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐని ఉపయోగించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ పోతున్నాయి అని మొత్తం తెప్పించుకురు కదా డేటా. మరి మీరు అధికారంలోకి రాకముందుకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా అప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఇన్ని అప్పులు కాబోతున్నాయి, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ అప్పులను ఎట్లా మేము తీర్చబోతున్నాం, లేదంటే ఎన్ని స్కీమ్స్ వర్కౌట్ అవుతాయి అని అప్పుడే మీరు చెప్పాల్సి ఉండే కదా. కానీ అప్పుడు అమలు కాని హామీలు అన్నీ కూడా గుప్మిరించి ఇప్పుడు ఏదైతే 420 స్కీమ్లను పెట్టారో అమలు కానివన్నీ కూడా ముందల పెట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పరిస్థితి, అప్పులే ఉన్నాయి, ఏం చేసే పరిస్థితి లేదనే దగ్గరికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కూడా నాకు తెలిసి చెప్తున్నా మేడం, ఈ లోక్సభ ఎన్నికల వరకు నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు చెప్తున్నా 6 గ్యారంటీలలో కేవలం ఈ మహిళలకు 2,500 ఉంది చూసిరా, అదొక్కటి వర్కౌట్ చేసేటువంటి పరిస్థితి ఉంది తప్ప మిగతా వేటి జోలికి కూడా పోయే పరిస్థితి లేరు, వాళ్ళు చేసేటువంటి సందర్భం కూడా కనపడతలేదు. సో ఒక నిమిషం నాగేష్ గారు, రాధాకృష్ణ గారు మాట్లాడిన తర్వాత రాధాకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ